పద్మ ఆత్మకి శాంతి కలగాలంటే మాత్రం ఆ సూర్యకి శిక్ష పడాల్సిందే. ఆదిత్య ఇక్కడికి వచ్చాడా? తులసిని చంపడానికి కూడా ప్రయత్నించాడు. తులసి ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది. వీల్లేదు. సూర్య అని మీరు పిలిస్తే పద్మను నేను హత్య చేయలేదని బుకాయించడానికి. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. నేను హత్య చెయ్యలేదు, నేను హంతకురాల్ని కాదండి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, కోర్టు. కోర్టు తీర్పు కూడా నీకు అనుకూలంగా వస్తుందనుకోవద్దు. ఏమండి? వద్దు, ఇంకెప్పుడు అలా నన్ను పిలవద్దు. ఇంకెప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు. ఏమండి? ఏమండి? ఏంటి మీ ఆయన నీతో మాట్లాడనన్నాడా? ఈ మగాళ్ళంతా ఇంతే. నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తరిమి కొడతారు. అమ్మా, నీ గురించి ఎవరో గాయత్రి గారంట వచ్చారు. ఏమైంది సూర్య? ఒక్కసారి ఆయనతో మాట్లాడదామని ఫోన్ చేస్తే తిట్టారు. నీ మాటల్ని నమ్మను అన్నాడు, అంతేనా? అక్క, సూర్య, ఈ మగాళ్ళు ఇంత తొందరగా ఎలా మారిపోతారో నాకు అర్థమే కాదు. కోపంలోనైనా ఒక్కసారైనా సూర్య అని పిలిస్తే వినాలని ఎంతో ఆశగా అన్ని ఓర్చుకుని ఎదురు చూశాను. కానీ సూర్య, బాధపడకు. ఈ సీతమ్మ పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు ఆడవాళ్ళకి ఈ ఆవేదన, ఆక్రోశం తప్పు. అక్క, నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ అక్క నమ్ముతుంది. నువ్వు నిర్దోషివి. కొంచెం ఆలస్యంగానైనా నిజాలన్నీ బయటకొస్తాయి. నువ్వు తప్పకుండా బయటకొస్తావు. రానక్క, జీవితాంతం నేను జైల్లోనే ఉండిపోతాను. సూర్య, ఏంటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదక్క, పచ్చి నిజాలు. నా భర్తే నన్ను కాదన్నాక
నేను బయటకు వచ్చి మాత్రం ఏం చేయాలి? ఇన్నాళ్ళు నా ఇల్లు నా భర్త అని తప్పించిపోయాను. ఇప్పుడు ఆ ఇల్లు నాది కాదు. ఇప్పుడు నా భర్తకి నేను అక్కర్లేదు. అందుకే ఇక్కడే ఉంటాను. కోర్టు ఏ శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను. అర్చన, ఎంత ధైర్యమే నీకు? గాయత్రీదేవిగా తెలివిగా నటిస్తావా? ఆ తులసిని సరాసరి ఇంటికి తీసుకొచ్చి నేనే దానికి బాడీగార్డ్లా ఉండాలని నన్ను నోరెత్తకుండా లాక్ చేస్తావా? చూస్తా. ఏంటి నువ్వు అది కలిసి నాటకాలు ఆడుతున్నారా? నేను తలుచుకుంటే నిన్ను. తులసమ్మా, అమ్మా తులసమ్మా. ఏంటి నువ్వు? ఏటేటమ్మా, అమ్మగారు పూజ చేసుకోవడానికి ఏలైపోయినదట. బేగ రమ్మని చెప్పినారు. రండి అమ్మా, రండి. లాభం లేదు. ఈ టెన్షన్ ని భరించడం నా వల్ల కాదు. ఎలాగైనా సరే దీన్ని మీ అంకుల్ వాళ్ళకి హారతి ఇచ్చిరా అమ్మా. అలాగే ఆంటీ. ఏంటే అసలు ఏమనుకుంటున్నారే నా గురించి? నేనెవరో తెలుసు కూడా. హే, దించు. ఆ చూపుల్ని కిందకి దించు. లేదా అమ్మా తులసి, హారతి తీసుకోండి అంకుల్. నిర్మలమైన చూపులతో, ఎంతో పవిత్రంగా కనిపించే ముఖంతో, చిరునవ్వుతో నువ్వు కళ్ళ ముందు తిరుగుతుంటే సాక్షాత్తు ఆ తులసీదేవి, ఆ గాయత్రి మాతే నట్టింట్లో కదులుతూ ఉన్నట్టుందమ్మా. అంకుల్. అవునమ్మా, ఆ దేవుడు ఎవరి రాతను ఎందుకు ఎలా రాస్తాడో నాకు తెలియదు గాని నేను ఒక్క మాట మాత్రం చెప్పగలనమ్మా. బురదలో పుట్టిన పద్మం ఎప్పటికీ పద్మమే. మురికి నీళ్లు చిందినంత మాత్రాన మల్లెపువ్వు సౌరభం ఏమాత్రం తగ్గదమ్మా. అందరూ దాన్ని సపోర్ట్ చేసేవాళ్లే. ఇక లాభం లేదు. ఏదో ఒకటి చేయాలి. బలవంతంగా అయినా ఆ తులసిని ఇంట్లోంచి తరివేయాలి. ఏంటి పోజా?
కొవ్వా బలుపా? ఏయ్, నువ్విలా గుడ్లూరిమి చూస్తే భయపడిపోతాననుకుంటున్నావా? ఆదిత్య, ఈ ఆదిత్య తలుచుకుంటే ఏయ్, అసలు ఏం చూసుకునే నీకింత ధైర్యం? చెప్పవే, ఆ గాయత్రి, రెడ్డమ్మ నువ్వు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారే? ఏయ్, చెప్పకపోతే ఇక్కడ నిన్ను కాదే, అక్కడ నీ చెల్లి లేపేస్తా, మీ అమ్మ బాబుని లేపేస్తా. వచ్చేయ్, బాగా గుర్తుంచుకో, నా గుట్టు మీకు తెలిసిపోయింది కదా అని మీరు రెచ్చిపోతున్నారేమో. ఈ ముసుగు తీసేస్తే నేనెవరో తెలుసు కదా. నరుకుతా, నోరెత్తేవో నీ వాళ్ళందరినీ నిర్దాక్షిణంగా నరుకుతా. ఇది వార్నింగ్ కాదు, అల్టిమేటం. కబడ్డా. లేదు, పద్మని చంపింది సూర్య కానే కాదు. కావాలనే ఎవరో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు, అందర్నీ నమ్మించారు, అన్యాయంగా సూర్యని ఇరికించారు. ఎవరో కాదమ్మా, ఆ సౌందర్య పగబట్టి సూర్యని ఈ కేసులో ఇరికించింది. ఎంతో తెలివిగా తను సీన్లో లేకుండా డ్రామా ఆడింది. నిర్దాక్షిణ్యంగా పద్మని హత్య చేయించింది. అవును, కృష్ణ వాళ్ళ ఆఫీస్లోనే ఏదో జరిగింది. ఆ జరిగిందేమిటో సౌందర్యకి తప్పకుండా తెలిసే ఉంటుంది. కానీ సౌందర్య నోరు విప్పదు. ఒకవేళ మనం పోలీసుల సహాయం తీసుకున్నా ఎదురు తిరుగుతుంది. నాకేం తెలియదని బుకాయిస్తుందమ్మా. వీల్లేదు, అన్యాయంగా సూర్య బలవ్వటానికి వీల్లేదు. ఏం చేస్తాం? సాక్ష్యాలన్నీ సూర్యకు వ్యతిరేకంగానే ఉన్నాయి. చివరికి కట్టుకున్నవాడు పెంచిన తండ్రి కూడా సూర్య పద్మని హత్య చేయటాన్ని తమ కళ్ళారా చూశామని చెప్పాక మనం ఏం చేయగలం? సూర్యని నిర్దోషని ఎలా నిరూపించగలమమ్మా? మేనేజర్ గారు, సూర్య నా చెల్లెలు, తనకి ఆవేశం ఎక్కువే, ఒప్పుకుంటాను. కానీ దుర్మార్గంగా ఒక హత్య చేసిందంటే ఆ భగవంతుడు చెప్పినా ఒప్పుకోలేను. చెయ్యని తప్పులకి నా సూర్య శిక్ష అనుభవిస్తే చూస్తూ భరించలేను. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ సౌందర్య చేతే ఎలాగైనా నిజాన్ని చెప్పించాలి. కరెక్ట్, కానీ చట్టపరంగా మనం వెళ్తే ప్రయోజనం ఉండదు. అంటే కొద్దిగా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళాలి. అవుట్ ఆఫ్ ది వేనా? అవును, బలవంతంగా పోలీసులు చెప్పించలేని నిజాల్ని కూడా ఒక డాక్టర్గా నేను చెప్పించగలను. అఫ్ కోర్స్, చట్టపరంగా అది తప్పైనా సరే. యు మీన్? ఎస్, ఎలాగైనా సౌందర్యం నువ్వు ఇక్కడికి తీసుకొస్తే చాలు. పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చి మత్తులోకి జార్చి ఆ సౌందర్య చేత అసలు నిజాన్ని నేను చెప్పిస్తాను. రిస్క్ ఏమో? రిస్కే. సౌందర్య చేత జరిగింది మొత్తం చెప్పించాలన్నా, సూర్యని నిర్దోషిగా నిరూపించాలన్నా ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదు. ఓకే కళ్యాణ్, సౌందర్యని నేను తీసుకొస్తాను. ట్రూత్ అనలైజర్ ద్వారా నిజాన్ని నువ్వు కక్కించు. అమ్మా సౌందర్య, ఇన్నాళ్ళు నాకు 2 కూతుళ్ళు ఉన్నారనుకున్నాను. కానీ ఇప్పుడు పద్మ లేదు, ఉన్నది నువ్వు ఒక్కదానివే. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మారిన మనిషిగా
నీ ఉద్యోగాన్ని మాత్రమే నువ్వు చూసుకో అమ్మా. అక్కర్లేని విషయాలు ఏవి పట్టించుకోకమ్మా. జాగ్రత్తగా మసులుకో తల్లి. ముసలోడు చెప్పిందే చెప్పి చంపేస్తున్నాడు. అలాగే నాన్న. ఆ. వెళ్ళొస్తాను నాన్న. మంచిదమ్మా. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే సరాసరి ఇంటికొచ్చాయి. ఆటో పోనీ. అరే, సౌందర్య హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినట్టుందే. బాబు, ఆటో వెనక్కి తిప్పు. రా. ఎందుకు? ఎందుకో చెప్తేనే గాని రావా? రావే. ఏంటిది? నేను రాను. నువ్వు వస్తావు, నీ తల్లో ఉన్న జేజమ్మ వస్తుంది. త్వరగా పోనీ. ఆ పాపు. అమ్మా సౌందర్య. అడుగు ముందుకు పడలేదో బుల్లెట్ నీ వెన్నులో దిగుతుంది. పద పదవే. కూర్చో. ఏంటిది? ఏంటి దౌర్జన్యం? ప్రశ్నలు అడగాల్సింది మేము, జవాబులు చెప్పాల్సింది నువ్వు. కళ్యాణ్, ప్రసీద్. ఏం చేస్తున్నారు? నన్నేం చేయబోతున్నారు? మర్డర్ చెయ్యడానికి నీలాగా నేను మనసు లేని దాన్ని కాదు. ఏ ఇంజెక్షన్ అది? భయపడకు, విషం కాదు. నీ చేత నిజం చెప్పించే ఇంజెక్షన్. నీ కుట్రని నీ చేత చెప్పించే ఇంజెక్షన్. అర్థం కాలేదా? ట్రూత్ అనలైజర్ లాంటిదన్నమాట. ఇది అన్యాయం, దౌర్జన్యం, అమానుషం. ఏయ్, అన్యాయం, దౌర్జన్యం, అమానుషమా? కూర్చో. మనసు పట్టుకోండి.